ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మనం నమ్మితే గనక స్థిరపరచబడతాం, నమ్మకపోతే గనక స్థిరపరచబడకుండా ఉంటాం అనేది ఈ వాక్యం యొక్క ఓవరాల్ మనం గమనించవచ్చు. అసలు మోషే గారు ఎందుకు కనానుకు చేరలేదు? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని కనానుకి నాయకుడిగా ఉండి నడిపిస్తున్నప్పుడు ఎందుకు ఆయన కనానులో తన అడుగు పెట్టలేకపోయాడు అని మనం గమనిస్తే కనుక, దేవుడు బండతో మాట్లాడమన్నప్పుడు బండని కొట్టడం, అప్పుడు దేవుడు చాలా స్పెసిఫిక్గా చెప్తారు, మీరు నన్ను నమ్మకపోతే గనుక, యూ డిడ్ంట్ ట్రస్ట్ మీ, మీరు నన్ను నమ్మలేదు, అందుకనే నువ్వు కనానికి చేరవు అని చెప్పని దేవుడు చాలా స్పెసిఫిక్గా మరి మోషే గారితో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో మన జీవితాల్లో కూడా వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, మనం ఎన్నైనా పాటలు పాడవచ్చు, ఎంతైనా ఆరాధన చేయొచ్చు, ఎంతైనా బైబిల్ చదవచ్చు, ఎంతైనా ప్రార్థన చేయొచ్చు, హౌ లాంగ్ ఎన్ని సంవత్సరాల నుంచి అయినా మనం చర్చికి వెళ్ళొచ్చు. కానీ నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే కనుక చాలా కష్టం. దేవుడు మన పక్షాన కార్యాలు జరిగించాలి, ఆ కార్యాల్ని మనం వ్యక్తిగతంగా అనుభవించాలి అంటే గనక మనకి విశ్వాసం ఉండాలి. మనం చూస్తే గనక 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో సిరియా రాజైన బెన్హదదు ఇశ్రాయేలు దేశాన్ని, షోమ్రోను పట్టణం మొత్తాన్ని కూడా ముట్టడి వేసినప్పుడు, ఇశ్రాయేలు రాజైన అహోరాము యొక్క ఏలుబడిలో మరి భయంకరమైన కరువు మొత్తం ముట్టడి వేయడం వల్ల ఇశ్రాయేల్ దేశంలో భయంకరమైన కరువు. ఎంతగా ఆ కరువు ఉందంటే, పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్మబడింది. అలాగే ప్రజలు నీ బిడ్డను చంపి ఈరోజు రేపు నా బిడ్డను చంపుకొని తిందామని చెప్పని అంత కరువు. సర్వైవల్ అనేది కష్టమైపోతున్న దినాల్లో ఇశ్రాయేల్ రాజు మరి గోనె పట్టను ధరించుకొని ప్రభు యొక్క సహాయం కొరకు ఎదురు చూసిన దినాల్లో ఎలీషా గారు అంటారు కదా రాజుతో, రేపు ఈ వేళకి షోమ్రోన్లో మరి ₹1 ఒక మానిక సన్నని పిండి, ₹1 2 మానికల ఎవలిక్కడ అమ్మబడతాయి అని చెప్పినప్పుడు, మరి రాజు ఎవరి చేతి మీద అయితే ఆనుకుంటాడు ఆ వ్యక్తి అంటాడు, ఎట్లా జరుగుతుంది, హౌ విల్ ఇట్ బి పాసిబుల్? దేవుడు ఒకవేళ ఆకాశపు కిటికీలు తెరిచినా కూడా ఇట్లా జరగదు అని అన్నప్పుడు ఎలీషా వెంటనే అంటారు కదా, ప్రవక్త అయిన ఎలీషా, ఇది జరగడం నువ్వు చూస్తాగా, నువ్వు మాత్రం తినవు అని అంటాడు. సో సేమ్ అలాగే మరి ఆ రాజు మీద, సిరియా రాజు అతని సైన్యానికి దేవుడు గొప్ప రథములు, గుర్రముల యొక్క శబ్దం వినిపింపజేసినప్పుడు వాళ్ళు పారిపోవడం, మొత్తం దే లెఫ్ట్ ఎవ్రీథింగ్, వాళ్ళు యుద్ధం చేయడానికి తెచ్చుకున్న అంతా వదిలిపెట్టిపోయినప్పుడు అదంతా కూడా ఇశ్రాయేల్ దోచుకోవడం. నిజంగానే రేపు అదే టైంకి ₹1 ఒక సన్నని మానికల పిండి, 2 మానికల ఎవలు ₹1 అక్కడ అమ్మబడ్డం. అలాగైతే ఏ అధికారి అయితే నమ్మలేదో అతని ద్వారం దగ్గర పట్టడం వల్ల, ప్రజలు తొక్కుకుంటూ అతను వెళ్ళిపోవడం వల్ల అతను చనిపోవడం. చూస్తాడు కానీ దాన్ని తినడు, చూస్తాడు కానీ దాన్ని అనుభవించడు. సో వ్యక్తిగతంగా మన జీవితాల్లో దేవుని కార్యాలు చూడాలంటే నమ్మకం ఉంచడం అనేది చాలా ముఖ్యం. ఎంతో ప్రార్థన చేస్తాం కానీ అవిశ్వాసంతో చేస్తాం, ఎంతో కన్నీరు గారుస్తాం కానీ అవిశ్వాసం అవుతుందో అవ్వదో, చేస్తాడో చేయడో అనే అవిశ్వాసంతో మనం ఉండకూడదు. సో ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, శిష్యులు ప్రభువుని అడిగినట్లుగా, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని దేవుణ్ణి అడుగుదాం. దేవుని యందు అచంచలమైన విశ్వాసం ప్రభు మనకి దయచేయను గాక. కీర్తనకాడు అంటాడు కదా, సజీవుల దేశంలో యెహోవా మీద నేను నమ్మకం ఉంచకపోతే నేను ఏమైపోతానో, నాకు నమ్మకం లేకపోతే నేను ఏమైపోతాను అంటాడు. సో దేవుని మీద విశ్వాసము, నమ్మిక ప్రభు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం ఉన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you and have a blessed day.